ప్రతీ నెలలో 2 సార్లు వచ్చే ఏకాదశి వ్రతం భగవంతుడైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వ్రతాన్ని భక్తిపూర్వకంగా ఆచరించే వారికి పాప విమోచనం, సుఖశాంతులు, లక్ష్మీ కటాక్షం లభిస్తాయి. మరి ఏకాదశి పూజా విధానం, వ్రతకథ, దాని ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. ఉదయాన్నే స్నానం చేసి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించాలి. విష్ణుమూర్తిని పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలతో పూజించి తులసీదళం సమర్పించాలి. ఉపవాసం చేసి రాత్రి విష్ణునామ స్మరణతో జాగారం చెయ్యాలి. మరుసటి రోజు ద్వాదశి ఉదయం ఉపవాసం విరమించాలి. పూర్వం మనధాత అనే రాజు అడవిలో వేటకు వెళ్ళి దాహంతో అలసిపోయాడు. అక్కడ ఒక ఋషి ఆశ్రమంలోకి వెళ్ళాడు. ఆ ఋషి ఏకాదశి వ్రతమహిమను వివరించాడు. రాజు భక్తితో వ్రతం చేసి చివరికి విష్ణులోకాన్ని పొందాడు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే పాపాలు తొలగి పుణ్యం పెరుగుతుంది, కుటుంబంలో శాంతి నెలకొంటుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అందుకే ప్రతి ఏకాదశి ఈ పూజను భక్తిపూర్వకంగా ఆచరించాలి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య, పూజా విధానం వీడియోలు కావాలంటే మా ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, కొత్త వీడియోలు వెంటనే తెలుసుకోండి.